తిరుమల పరకామణి కేసులో మళ్లీ ఎఫ్ఐఆర్కి వేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, ఇందులో నిందితులుగా వైసీపీ నేతలను చేర్చేందుకు ఒక డీఎస్పీకి కూడా బాధ్యతలు కూడా అప్పగించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. 2 రోజుల్లోనే దీనిపై మళ్లీ టీటీడీతో ఫిర్యాదు చేయిస్తానని తమకు సమాచారం అందిందన్నారు. వైసీపీ నేతలే టార్గెట్గా పీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. మీరు చెప్పినట్టు నడుచుకొని తల ఒగ్గేటువంటి వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తెచ్చుకున్నారని మొత్తం టీటీడీలో ఉన్నటువంటి కింది స్థాయి అధికారులందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాట. మీరు సిట్ దానికి సంబంధించిన సిఐడి నివేదిక సాక్షాత్తు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉంటేనే మళ్లీ దాని మీద తిరగదోడి కొత్త కేసులు బనాయించాలా అన్నటువంటి ఆలోచన ఎందుకు మళ్లీ మా మీద రోజు ప్రచారం చేసి అదిగో దొంగలు దొరుకుతున్నారు, మమ్మల్ని విచారణకు పిలిపించి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనని ఆ అవినీతి అధికారుల చేత కంప్లైంట్లు ఇప్పించి ఓ అత్యంత అవినీతిగా అధికారైనటువంటి డిఎస్పీకి ఈ బాధ్యతలు అప్పగించబోతున్నారనని మాకు తెలిసింది.